తెలంగాణలో రాజకీయం కీలక దశకు చేరుకుంది. అబద్ధాలు కాలయాపనకి చెక్ పెడుతూ ప్రజలు అభివృద్ధికి సంబంధించి ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి చర్చిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్లో కేసీఆర్ రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. అక్కడ ఆయన మాట్లాడుతూ నీళ్ళ గోదావరిని కేంద్రానికి కట్టబెడుతున్నారంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ళు ఉంటే తెలంగాణకు ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి ఈ నేపథ్యంలో మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఆచితం శ్రీధర్ గారు. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు కేసీఆర్ మన గోదావరిని మోదీ ఎత్తుకపోతాడట అని చెప్పేసి. అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో మనం చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అటు మోడీ గారు కానీ ఈ 10 ఏండ్ల పరిపాలన చూసి ఓటేయమని బీజేపీ చెప్తుంది. ఈ 4 నెలల పాలన 5 నెలల పాలన చూసి మాకు ఓటేయండి, ఇది రెఫరెండం అని నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు. ప్రజలు కూడా అట్లే తీసుకుంటున్నారు. పరిపాలన చూసి మాకు ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు ఈ పరిపాలన చూసి ఓటేద్దామంటే ఏం లేదు మీ పరిపాలన అనేది ఇలా కేసీఆర్ గారి రోడ్ షోలకు వస్తున్న అనూహ్య స్పందన మనకు తెలియజేస్తుంది. మిర్యాలగూడెంలో మొదలైన రోడ్ షోలు మిర్యాలగూడెం కంటే ఎక్కువ సూర్యాపేట కంటే ఎక్కువ భువనగిరి కంటే ఎక్కువ మహబూబ్నగర్ కంటే ఎక్కువ నాగర్ కర్నూలు కంటే ఎక్కువ ఇలా వరంగల్. వేల మంది ఇలా వచ్చి యువకులు, మహిళలు, రైతులు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతుంటే రెస్పాండ్ అవుతున్నారు. ఈ 100 రోజుల ఈ 120 రోజుల పాలనలో ఎంత దాష్టికాలు చేసినారు, ఏ వర్గాలను ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు వివరిస్తుంటే వాళ్ళు చప్పట్లు కొట్టి రెస్పాండ్ అవుతున్నారు. ఏం చేసినారు మరి 100 రోజులలో మీరు ఈ 120 రోజుల్లో చేసిన ఏంటి? మీ వాగ్దానాలు ఏంటి? ఏం చేసినారు? మీ రైతులకు ఏం చేసినారు? మహిళలకు ఏం చేసినారు? రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ 9, 4-5 డేట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు లాస్ట్గా ఆగస్టు 15 అని చెప్తున్నాడు. ఏ ఆగస్టు 15 అని కూడా నేను అడిగిన మన ఒక దాంట్లో 24 ఆగస్టేనా ఇంత కదా 25 ఆగస్టా? అసలే ఈయన మోసకారి రేవంత్ రెడ్డి మాటలు. రేపు అదే వీడియో పెడితే ఏమంటే ఈ 2024 ఆగస్టు అనలే నేను 2025 ఆగస్టు అని చెప్తాడు. ఎన్నడు రేవంత్ రెడ్డి మాట మీద నిలబడ్డాడు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు, అది అటే బాయ్. 90 సీట్లు దాటితే జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు నేను రాజకీయ సన్యాసం, అది అటే బాయ్. ఇట్లా మాట తప్పుతుంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా పంట బోనస్ పోయింది, 15,000 రైతు భరోసా పోయింది, కౌలు రైతులకు 15,000 పోయింది, వ్యవసాయ కూలీలకు 12,000 పోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులే రావట్లేదు, తులం బంగారం పోయింది. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. 1,60,00,000 మంది ఉన్నారు తెలంగాణలో. 1,60,00,000 మందికి ఇంతవరకు ఏ ఆడబడుచు కూడా 2,500 ఒక్క పైసా కూడా రాలే. ఏమి హామీ ఇచ్చినారు? ఏమి అమలు చేసి దేనికి మీకు ఓటేయాలి? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈ మీ హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలలో మీరు నెరవేర్చిన ఏంటి? వాటి చూసి ఓట్లు వేసేది అట్లా తెలంగాణ ప్రజలు. నేనంటున్నా అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కే లేదు. ఇక ఇంకొకటి, అభ్యర్థులను తీసుకుపోయి ఆ పార్టీ నుంచి జాయిన్ చేసి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అలా జాయిన్ చేసి నిన్న వరంగల్లో కేసీఆర్ గారు ప్రస్తావించినారు. కడియం శ్రీహరి విషయం కూడా ద్రోహం చేసిపోయినాడు, ఆయనకు రాజకీయ జీవితం సమాప్తాన్ని కూడా చెప్పినారు. కాబట్టి కాంగ్రెస్కు దేన్ని చూసి ఓటేయాలో ప్రజలకు ఎలాంటిది లేదు. ప్రజలు కూడా మొత్తం కూడా రైతులకు సంబంధించి ఆత్మహత్యలు జరుగుతుంటే స్వేచ్ఛ గారు 210 మంది రైతులు చనిపోయినని లిస్టు కూడా కేసీఆర్ గారు ప్రకటించారు. పేపర్లు వచ్చినాయి. ఇంతవరకు రైతు బీమా చెక్ ఎన్ని ఇచ్చింది తెలుసా? 18 మందికి ఇచ్చినారు. అంటే మరి అఫీషియల్ లెక్కల ప్రకారం 200 కాదు, కేసీఆర్ గారు 100 మంది చనిపోయి 150 మంది అది లెక్క చెప్పలే. 18 మందికి రైతు బంధు ఇచ్చినట్టు దాని అర్థం ఏంటండి? ఎందుకు చెప్పనా? దీంట్లో ఉన్న కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర యాంగిల్ ఏంటంటే ఎక్కువ మంది రైతులకు రైతు బంధు ఇస్తే, రైతు బీమా ఇస్తే ఏంటంటే ఇంతమంది రైతులు చనిపోయినని తెలంగాణ ప్రజలకు తెలుస్తుందనే ఉద్దేశంలో కుట్రతోని రైతు బీమా ఎట్లా అడిగాల. రైట్ శ్రీధర్ గారు, అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి డిఫరెన్స్ కనిపిస్తుందా? ఒక వేచి చూసే టైం అయిపోయింది, ఒక సీరియస్ మోడ్లోకి వచ్చిండ్రు తెలంగాణ ప్రజలని అనిపిస్తుందా? కేసీఆర్ గారు రోడ్ షోలు ప్రారంభించిన తర్వాత రోడ్ షోలకి జనం రావడం వేరు, అవతల నాయకుడు ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిస్పందన వేరు. ఎప్పుడైతే జనం నుంచి ప్రతిస్పందన అనూహ్యంగా వస్తుందో, అమోఘంగా వస్తుందో తప్పనిసరిగా ప్రజలు ఇటువైపు దారి పెట్టారని అర్థం చేసుకోవాలి. నిన్న వరంగల్లో కూడా వేలాదిగా జనం వచ్చారు. రావడమే కాదు, ముఖ్యమంత్రి గారి ప్రసంగం అడుగడుగున
ఎస్ ఆ హర్షధ్వానాలు కానీ, ఆ సెల్ ఫోన్లలో ఆ వీడియోలు తీసుకోవడం కానీ, ఆ బస్ చుట్టూ తిరగడం కానీ, స్క్రీన్ లో కూడా మనకి చూస్తే ఇదేంటంటే కనిపిస్తుంది జనం. ఆ మూడు ఎస్ ప్రజల మూడు ఏదో యాంత్రికంగా వచ్చి నిలబడి అట్లా వెళ్ళిపోయిన ప్రజల్లాగా ఎస్ అంటే మళ్ళీ ఉద్యమ కాలం వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తుంది. అట్లా దాన్ని బట్టి ఏంటంటే ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ వైపు ఎందుకంటే మన పత్రికల్లో కూడా చూస్తున్నాం, చాలా చోట్ల సామాన్యులు చెప్తున్నారు మేము పొరపాటు చేశాం. ఎస్ ఇక ప్రజలు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. మేము పొరపాటున ఏదో అనుకుని ఓటేసాం కానీ తప్పు జరిగిందని. ఇవాళ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తున్నారు. అంటే ఈ 4.5 నెలల కాలంలో ఇబ్బంది పడ్డ వాళ్ళంతా కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగున కలిసి చెప్పాలి, నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఇట్లా ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందర్భాలు అనేకంగా అనిపిస్తున్నాయి ప్రతిరోజు కూడా. అందుకే ఆ చుట్టూ బస్సు చుట్టూ కానీ కేసీఆర్ గారిని ఆపుతున్నారు ఊళ్ళల్లో. ఆ బస్సు వెళ్తుంటే ఆయన దిగి మళ్ళీ వచ్చి ప్రజలతో మాట్లాడి వెళుతూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే ప్రజల ప్రతిస్పందన దేన్ని సూచిస్తుందంటే రైట్ ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం, ప్రజల భ్రమలు తొలగిపోయిన వైనం కనిపిస్తుంది. ఎస్ అందుకని ప్రజలు ఇంత ప్రతిస్పందిస్తున్నారు కేసీఆర్ గారి సామాన్య మహిళలు ఇవాళ శ్రీధర్ గారు చెప్పినట్టు ఇప్పుడు జనగాంలో ఒక కళ్ళంలో మీరు కూడా చూసినారు ఆ ఫోటో. ఇవాళ కూడా సామాన్య మహిళలు మాట్లాడారు. సామాన్య మహిళలు, మహిళా రైతులు మాట్లాడారు. అక్కడికి ఏదో గొడవ చేసి చిన్న కొనమని, ఒడ్లు కొనమని అందరు రైతు గుమిగూడితే 144 సెక్షన్ ఉందని చెప్పి ఎన్నికలు అని చెప్పి పోలీసులు దింపినారు ప్రభుత్వం. పోలీసుల ఎస్ఐ కాళ్ళ మీద పడుతున్నారు మహిళలు. అయ్యా ఒడ్లు కొనిపియండి, మీ దండం పెడతాం, ఒడ్లు కొనిపియండి అని. ఏంది దుస్థితి తెలంగాణలో? మీ పరిపాలన ఏంది? మహిళా రైతులు ఒడ్లు కొనమని ఇలా పోలీసుల కాళ్ళ మీదే పరిస్థితి ఎవరు పట్టుకొచ్చినారు? ఇంతకుముందు కేసీఆర్ పరిపాలన ఎన్నడైనా కానీ ఎక్కడైనా కానీ ఒడ్లు కొనలేదని కానీ 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు పెట్టి వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో వేసినారు. నువ్వు ఇప్పుడు మిల్లర్లను కొనమని చెప్తున్నావు. మిల్లర్లు ఎందుకు కొంటారు? వాళ్ళకేం తీట, వాళ్ళకేం అవసరం? ప్రభుత్వం కొనమని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇంతకుముందు కొన్నాడు కదా కేసీఆర్, నువ్వు ఎందుకు కొంటలేవు? బోనస్ ఎందుకు ఇస్తలేవు? 500 డిసెంబర్లో పోయింది, పోయిన వానకాలం పోయింది, మధ్య ఏసంగి పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చే వానకాలం అంటుండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు? పైసలు అంటే వాస్తవం ఏం జరుగుతుందని ఒక రియలైజేషన్ తో పాటు అడుగడుగునా కూడా ప్రభుత్వానికి సంబంధించి అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ లో ప్రజలు కొంత ఇదైనరు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో వచ్చేసి తెలిసిపోతుంది ప్రజలలో. పరిపాలన 4 నెలలు తెలిసిపోతుంది కదండి. ఇన్ని హామీలలో ఏ ఒక్క హామీ అమలు జరిగినప్పుడు ప్రజలు మళ్ళీ కేసీఆరే మాకు కావాలి, మళ్ళీ అట్లాంటి పరిపాలనే మాకు కావాలి, కేసీఆర్ అయితేనే దీనికి మళ్ళీ మమ్మల్ని మంచి పరిపాలించగలుగుతాడు. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్లకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి ఒక వాత పెట్టాలి, ఒక సురు ఖండించాలనే ఉద్దేశంలో ఒకటే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగా అర్థం చేసుకోలేకపోయింది లేదా తప్పుగా అర్థం చేసుకుంది అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ముందు మనం అనుకున్నట్టుగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పుగా అర్థం చేసుకున్నాయి. అంటే ఒక ఉద్యమ స్వభావాన్ని, ఉద్యమ లక్షణాన్ని దాన్ని కనుమరుగయ్యేలా చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది సాధ్యం కాదు అన్నదే మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే కూడా ప్రజలు అడుగున అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఈ సందర్భంలో చాలా ఎటువంటి ప్రమాదాలు పొంచున్నాయనే దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చ నడుస్తుంది. అండ్ నిన్న కేటీఆర్ ప్రస్తావించారు హైదరాబాద్ని యూటీ చేసే ప్రమాదం ఉందని చెప్పేసి. అదే ఇప్పుడు నేను కేసీఆర్ గారు ప్రస్తావించిన ఒక విషయం మనం మర్చిపోయాను. గోదావరిని మోడీ ఎత్తుకెళ్తున్నాడు, దానికి సీఎం రేవంత్ రెడ్డి వంత పాడుతున్నాడు వారు చెప్పినారు మీటింగ్లు కాబట్టి చెప్పినారు. దాన్ని కొంచెం వివరిస్తే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. గోదావరి నదిని నీళ్ళ పంపకాలు చేసేటప్పుడు రాష్ట్రాల వారీగా కాకుండా సబ్ బేస్ డివిజన్గా ఇచ్చినారు. బేస్ల డివిజన్ చేసుకుంటూ ఆ రివర్ బేస్ తీసి ఇంతవరకు ఈ రాష్ట్రం, అంతవరకు ఆ రాష్ట్రం అని ఇచ్చినారు. మనకు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మిగతా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవన్నీ అయిపోయాక మిగిలిన వాటర్స్ అన్ని ఆల్ రిమైనింగ్ వాటర్స్ గోస్ టు ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు. రాష్ట్రాల వారికి ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు తీసుకొస్తున్న టాపిక్, మోడీ తీసుకొస్తున్న టాపిక్ ఏంటంటే నదుల అనుసంధానం ఒక టాపిక్ పెట్టినారు. ఇప్పుడు తీసుకొచ్చి కావేరీ గోదావరి అనుసంధానం తీసి దాన్ని తీసుకుపోయి ఇప్పుడు తమిళనాడుకు తీసుకుపోవాలి, నీళ్ళు తీసుకుపోవాలి. తమిళనాడు ఇవాళ 4 సీట్లు ఎక్కువ రావాలి. ఎందుకు అంటే నార్త్ మొత్తంలో కూడా ఇవాళ సీట్లు మొత్తం తగ్గిపోయినాయి. వాళ్ళకి 200, 180, 200 కంటే బీజేపీ పార్టీకి ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. సౌత్లో 4 సీట్లు కొట్టుకుందామనే దాంట్లో ఆ ప్లాన్లో భాగంగా మోసం చేయడానికి చేసాం. అసలు ఈ నదుల అనుసంధానం అనేది తెలంగాణకు భారీ నష్టం అని చెప్పి ఎప్పుడో చెప్పినాం మనం. ఎప్పటి నుంచో చెప్తుంది టీఆర్ఎస్ పార్టీ.
కృష్ణాలో మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వమని మోడీని ఇన్నిసార్లు చేస్తేనేమో ఇంతవరకు కృష్ణా జలాల పంపిణీ లేదు. కొత్త ట్రిబ్యునల్కి రెఫర్ చేసినారు. ఆ ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం చెప్పదు. దీనికి రేవంత్ రెడ్డి అంతా పడతాడు. ఏం మాట్లాడు? నదుల అనుసంధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా చెప్పండి. మీరు డైరెక్ట్గా జవాబు అడుగుతున్నాను. నదుల అనుసంధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుందా, అనుకూలంగా ఉన్నారా? కావేరీ గోదావరి నదులకు సంబంధించి ఈ రోజు మోడీ పెట్టిన ప్రపోజల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వేదికగా నేను అడుగుతున్నాను, మీరు వ్యతిరేకిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నారా? వ్యతిరేకిస్తున్నట్టు ఎన్నడూ ఎక్కడ కూడా స్టేట్మెంట్ రాలే. అందుకే అనుకూలంగా ఉందని కేసీఆర్ గారు చెప్తున్నారు. మోడీ తీసుకుపోవాలంటుండు, రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా గమ్మున కూర్చుంది. ఈ విధంగా తెలంగాణ ప్రజలకు నీటి పంపకాలలో మోసం చేయడానికి రెండు జాతీయ పార్టీలు పూనుకుంటున్నాయి. కాబట్టి వీటిని వ్యతిరేకించేది ఎవరు? మరి పార్లమెంట్లో వ్యతిరేకించాలి. రాష్ట్ర అసెంబ్లీ దగ్గర చర్చలు కావు ఇవి. రాష్ట్ర అసెంబ్లీలో చేసే తీర్మానాలు కావు. రాష్ట్ర అసెంబ్లీ చేసే శాసనాలు కావు. ఎక్కడ చేస్తారు? పార్లమెంట్లో చేస్తారు. మరి ఇక్కడ వరంగల్ నుంచి కానీ మిగతా తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ పార్లమెంట్లో ఎక్కువ సీట్లు కనుక బీఆర్ఎస్కి ఇస్తే ఈ నదుల అనుసంధానానికి ఆపేసి తెలంగాణకు జరుగుతున్న నీటి నష్టాన్ని, నీటి కుట్రలను ఎవరు భగ్నం చేయగలుగుతారంటే బీఆర్ఎస్ ఎంపీలే భగ్నం చేయగలుగుతారు అనేది చెప్పినారు. రెండో అంశము, ఇప్పటికే కృష్ణానదిలో ఆల్రెడీ కేఆర్ఎంపీకి అప్పచెప్పినారు. అప్పచెప్పలేదన్నారు. కేసీఆర్ అప్పచెప్పిండని చెప్పినారు. మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు. మరి కేసీఆర్ అప్పచెప్పుంటే తీర్మానం అయిందని ఆ రోజు కూడా అడిగినాం మనం. అంటే కృష్ణా జలాల మీద, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల మీద కేంద్రం కుట్ర చేస్తుంది. ఇంతవరకు పంపకాలు లేవు. ఇక్కడ గోదావరి జలాల్లో ఉండవలసిన జీవనది గోదావరి వాడుకుందామంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి కుట్రలు చేస్తున్నాయి. మరి రేపు తెలంగాణ మొత్తం ఎడారిగా మారే పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంట్లో తెలంగాణ గొంతుకగా తెలంగాణ బలము గలం వినిపించడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు కావాలనేదే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఒక్కసారి నీళ్లు కనుక మనకు పోయిన తర్వాత తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారే అవకాశం ఉంది. జాతీయ అంశాలను చర్చించాలంటే పార్లమెంట్లో తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలో ఉండాలి. అండ్ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణని పూర్తిగా మరింత నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న సీతక్క గారు ఇదంతా నిన్న పేపర్లో వచ్చింది. సీతక్క గారు సొంత ఊరికి పోయినారు ప్రచారంలో భాగంగా. సొంత గ్రామానికి, ఆమె పుట్టిన గ్రామానికి పోతే అక్కడ ప్రజలు అడిగినారు. మహిళా రైతులు కొంతమంది వచ్చి అడిగినారు, అమ్మ మరి ఇంతవరకు రైతు బంధు పడలేదు ఏంది సీతక్క అన్నది. సీతక్క నోరెలా పెట్టింది. ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డిపోయింది నిన్న. ఆయన అడుగుకున్నారు, అయ్యా ఏమయ్యా రైతు బంధు రావట్లేదు, ఈ బోనస్ ఇవ్వలేదు, ఈ 2500 రావట్లేదు ఏమయ్యా అంటే ఆయన మేమేమే అని అడిగి ఆయన ఏం మాట్లాడతలేడు. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ నాయకులకి ఇదే. ఈ రేవంత్ రెడ్డి తిరుగుతలేడు కాబట్టి ప్రజలు లేడు కాదు ఇప్పుడు ఆయన. కాబట్టి మైకులెక్కి ఉపన్యాసాలు ఇస్తుంటూ చేతులు ఊపుతుంటూ బాగానే ఉంది. కానీ ఒక్కసారి మీ గ్రామాలకు కానీ ప్రచారాల్లో తిరుగుతున్న అభ్యర్థుల విషయం, అభ్యర్థులను అడుగు, నీకు తెలుస్తుంది. ఏం ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం ఫీడ్బ్యాక్ వస్తుందో నీకు తెలుస్తుంది. ప్రజలు ఇవాళ నానా కష్టాలు పడి కరెంటు లేక, నీళ్లు లేక, తాగునీరు అందేయలేకపోతే ఉన్న వ్యవస్థలు కేసీఆర్ ఒక స్పష్టమైన వ్యవస్థలు కరెంటు కానీ తాగునీటి కానీ ఇచ్చినాడు. వాటిని నడపలేని అసమర్థులు అన్నట్టే కదా మీరు నడపలేకపోతున్నారంటే. ఎందుకు కరెంటు పోతుంది ఇలా? ఎందుకు నీళ్ళు రావు? మిషన్ భగీరథ ఎందుకు రావట్లేదు? దీని మీద ఆలోచన లేదు. ఎంతసేపు ఉన్నా మిల్లర్ల దగ్గర ఏం డబ్బులు వసూలు చేద్దాము, ఎస్ఎఫ్టీకి ఎంత వసూలు చేద్దాము, బిల్డర్ల దగ్గర ఎందుకు పర్మిషన్ హైదరాబాద్ 4 months నుంచి ఇంతవరకు ఒక మెగా ప్రాజెక్టు పర్మిషన్ వెళ్ళారు రేవంత్ రెడ్డి. ఎందుకు? మా డబ్బులు ఆడబెట్టి టేబుల్ మీద పెట్టి పర్మిషన్ ఇస్తాం. ఇది తంతు నడుస్తుంది. ఎందుకు ఈయనకు డబ్బులు కావాలి? ఈయన డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను వీళ్ళ వెంకరెడ్డి ఇంతకుముందు మాట్లాడాడు. మళ్ళీ అధిష్టానానికి ముడుపులు ఇవ్వాలి. ఈ దీంట్లో బిజీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన లేదు, గాలికి వదిలేసినారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. అయినా ప్రజలు మాకు ఓట్లు వేయాలన్నారు. ఎందుకేసారు? పిచ్చోళ్ళు కాదు ప్రజలు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మోసపోయినారు, మళ్ళీ మోసపోరు. ఈ మోసపూరితమైన నినాదాలని ఎండగట్టే పనిలో ప్రజలు ఉన్నారు. శ్రీధర్ గారు, అంటే రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఏ విధంగా నష్టపోయింది తెలంగాణ అనే దానికి సంబంధించి ఏవేవైతే అంశాలు ఉన్నాయో మళ్ళీ ఇవాళ అట్లాంటి భయాలు ప్రజల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుందా? రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రధానమైన అంశాలు 2 అవి మౌలికమైనవి ఒక రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించి. ఒకటి రాజధాని, 2 జలవనరులు. నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించింది ఒకటి, గోదావరి పరాయీకరణ అయిపోతుంది, మోడీ కుట్ర చేస్తున్నాడు. కేటీఆర్ గారు ఇంకో సందర్భంలో చెప్పారు, యూటీఏ ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ యూటీఏ అయితే తెలంగాణ ప్రజలు తలలేని వాళ్ళు అవుతారు. తలలేని మొండం ఎట్లా ఉంటుంది? తెలంగాణకు అస్తిత్వమైన, ఆత్మగౌరవమైన, ఆధారమైన హైదరాబాద్ ఇవాళ కొత్త కాదు.
430 సంవత్సరాల నుంచి. అంటే ఒక సాంస్కృతిక వారసత్వాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ ప్రమాదం ఉంది. ఒక ఆర్థిక ఆలంబనను పక్కన పెట్టేస్తారు. ఆ కుట్ర దాగుందని కేటీఆర్ గారు నిన్న అన్నారు. కారణం ఏమిటి అంటే మన భారత సమాఖ్య అయినప్పటికీ కూడా రాష్ట్రాల సమాఖ్య అని అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగంలో. కానీ రాజ్యాంగ రీత్యా సర్వాధికారాలు అంతిమంగా కేంద్రానికే ఉంటాయి చాలా విషయాలు. ప్రత్యేకించి ఒక రాష్ట్ర భౌగోళిక రూపురేఖలు మార్చాలన్నా, ఒకదాన్ని యూటీ చేయాలన్నా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు, పార్లమెంట్లో 2/3 మెజారిటీ అక్కర్లేదు, చేసేయచ్చు. అది అడ్డం పెట్టుకునే కదా తెలంగాణ రావడానికి ముందు ఇక్కడ కేసీఆర్ గారికి 63 సీట్లు వచ్చినాయి. జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు లాబీయింగ్కు తల ఒగ్గి మోడీ ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం 2-3 రోజుల ముందు ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ఎప్పుడు తెస్తారు? పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు, అభిప్రాయ సేకరణకు ఆస్కారం లేదు, ఒక కంపులంటుకుపోయే సమస్య దేశం ముందుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు ఆర్డినెన్స్ తెస్తారు. ఇంకో 3 రోజుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మీరు పరిష్కరించవచ్చు, తప్పులేదు. ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ తెచ్చిన ఒక కుట్ర జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరగదనే గ్యారంటీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజల గుండెకాయ ఆధారం హైదరాబాద్ని దూరం చేయాలి తెలంగాణ ప్రజలు. ఆ కుట్రకు ఆస్కారమే చూద్దాం. రెండవది ఏంటంటే గోదావరి. మనం కొట్లాడిందే నీళ్ళ కోసం, కొట్లాడింది ఉద్యోగాల కోసం. ఉద్యోగాలంటే హైదరాబాదే, నీళ్ళంటే గోదావరి మనకు మిగిలింది. కృష్ణ రసవాలక్ష కోర్టు కేసులు, బచావతులు, బ్రిజేష్ కుమారు, ట్రిబ్యునల్లు, అవి ఇవి ఎప్పుడు గొడవ. అయినప్పుడు ఈ రెంటిని దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్న ఒక హెచ్చరికని నా కేసీఆర్ గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు. తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఏంటంటే ఎప్పుడైనా జాతీయ పార్టీలకు రాష్ట్రాల అస్తిత్వం మీద ఆసక్తి ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే. ఒకప్పుడు ఏకఛత్రంగా వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆసక్తి కాదు, ఉండాలి, నిలబడాలని కూడా వాళ్ళు కోరుకోరు. ఇప్పుడు ప్రజలు జాతీయ పార్టీల వైపే ఉండి ఉంటే ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చేవి కాదు కదా. ఎందుకు వచ్చాయి? అస్తిత్వ పోరాటాల నుంచి, ఆత్మగౌరవ పోరాటాల నుంచి. ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు రాష్ట్రాల అస్తిత్వాన్ని అవి పట్టించుకోవు. దానికి కారణం ఏంటంటే నదీ జలాల విషయంలో ఇప్పటికీ 75 ఏళ్ల నుంచి కావేరీ తమిళనాడు కొట్లాట, యమునా నది జలాల విషయంలో పంజాబ్ హర్యానా కొట్లాట. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. చండీగఢ్ ఉమ్మడి రాజధాని చేశారు. అయ్యా మీకు 5 ఏళ్లలో మీకు రాజధాని ఇచ్చేస్తాం ఇంకో రాష్ట్రం. 75 ఏళ్ళు అయింది, ఇప్పటికీ లేరు. రైట్. అంటే నరసింహారెడ్డి గారు, అంటే ఇట్లా ఇంకా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి తెలంగాణకి? ఇప్పుడు 2 విషయాలు మనం ఆలోచన చేయాలి. ఒకటేంటంటే ఈ 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రెండింటికి కూడా ఇష్టం లేదు. 2014 కంటే ముందు 69, 56 దగ్గర నుంచి కాంగ్రెస్ చేస్తున్న మోసాలు, కాంగ్రెస్ ఇచ్చినామని చెప్పుకుంటారు. ఎందుకు ఆ బిల్లు పాస్ చేయవలసి వచ్చిందంటే రాజకీయ అనివార్యతతో ఇచ్చినారు, కానీ తెలంగాణ మీద ప్రేమతో కాదు. బీజేపీకి సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీజేపీ కుట్రలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిన అన్నారు. ఎవరన్నారండి? ఇది దేశ ప్రధాని స్వయంగా అన్నాడు. ఏం ప్రేమ ఉంది నీకు తెలంగాణ మీద? ఇవాళ కిషన్ రెడ్డి గారు మీకు ఏం హక్కు ఉంది ఓటు అడగడానికి అంటున్నా? మీ ప్రధానమంత్రి స్వయంగా అన్నాడు, ఏ తల్లిని చంపి ఏ బిడ్డను బయటికి తీసినాము చెప్పండి, వివరణ ఇవ్వండి. రెండవది, మాట్లాడితే హైదరాబాద్ మీద కుట్ర బీజేపీ కాంగ్రెస్. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణలో భాగం కాదా? ఒకసారి నిన్న కాక మొన్న 6 నెలల క్రితం ఆయన మాజీ గవర్నర్ గారు విజయసాగర్ రావు గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినాడు? హైదరాబాద్ 2వ రాజధాని చేయాలి. ఇవాళ ఏ స్టేట్మెంట్ వస్తుంది? మళ్ళీ డ్యూటీ చేయాలని. అంటే నేనేమంటున్నా, తెలంగాణను ఈ కూర్పు ఏర్పడ్డ 10 జిల్లాల, పాత 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ క్యాపిటల్గా కేంద్రంగా ఉన్న తెలంగాణను, ఈ భౌగోళిక స్వరూపాన్ని, ఈ సాంస్కృతిక దీన్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు? మాటికి ఈ స్టేట్మెంట్ లేనిది, ఈ వెటకారాలేది మీరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు ఖండించారు? రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించారండి? విజయసాగరరావు అన్నప్పుడు కాంగ్రెస్ ఖండించిందా? పొన్నం ప్రభాకర్, ఇదే పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేసి జాతీయ పార్టీలు చేసిన 2 కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ చైతన్య స్థాయి చాలా గొప్పదండి, చాలా హై పొజిషన్లో ఉన్నది.
వీళ్ళు చేసే ఈ పిల్లి గింతలకు ఈ కుట్రలకు తెలంగాణ ప్రజలు బలిగారు. ఖచ్చితంగా పోరాటం చేస్తారు, ఉద్యమిస్తారు. ఎందుకంటే ఉద్యమం అంటే రేవంత్ రెడ్డి తెలియదు, ఆయన ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు, తెలంగాణ అంటే ఆయన గౌరవం లేదు, తెలంగాణ ఉద్యమం అంటే గౌరవం లేదు. ప్రజలను మోసం చేయాలని అమెరికాలో స్పష్టంగా చెప్పిండు, వీడియో కూడా వచ్చింది. అది మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మోసం చేయడానికి మా రాజకీయం కోసం మోసం అల్టిమేట్ గా ఈ 4.5 నెలల్లో ఏమేం జరిగింది, ఎటువంటి నష్టం జరిగింది అనేది రియలైజ్ అయినరు ఆల్రెడీ. ఇంకా ఎటువంటి ప్రమాదాలు పొంచున్నాయనే దానికి సంబంధించి కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే వాళ్ళే పరిపాలించాలని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.